తమిళ అగ్రనటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 60 సవర్ల బంగారం, 48 తులాల వజ్రాభరణాలు, జ్యువెలరీ చోరీకి గురైనట్లు తెయాన్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహం వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్లు తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొన్నారు. ఐశ్వర్య తన ఇంట్లోని లాకర్లో ఉంచగా ఈ విషయం కొంతమంది పనివారికి తెలుసునని ఎఫ్ఐఆర్ కాపీ చెబుతోంది. అయితే సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలాం సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ లాకర్ను ఆమె పలు సందర్భాల్లో వేరువేరు ఇళ్లకు తరలించినట్లు వివరించారు. 2022 ఏప్రిల్లో పోయస్ గార్డెన్ లోని నివాసానికి లాకర్ను తరలించారు. ఫిబ్రవరి 18న ఆమె లాకర్ను తెరిచి చూడగా తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాక్ అయ్యారు. డైమండ్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఇక తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు.